హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ ఇండస్ట్రీలో 8 ఇండస్ట్రీ హిట్లు అందుకున్న ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా? ఇంకెవరండి, మన మెగాస్టార్ చిరంజీవి. ఆ చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 ఖైదీ. ఈ చిత్రం 1983లో రిలీజ్ అయింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మాధవి నటించారు. ఈ చిత్రం 4 కోట్ల షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 2 పసివాడి ప్రాణం. ఈ చిత్రం 1987లో రిలీజ్ అయింది. ఈ చిత్రం కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు విజయశాంతి నటించారు. ఈ చిత్రం 4.5 కోట్ల షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 3 ఎముడుక మొగుడు. ఈ చిత్రం 1988లో విడుదలైంది. ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు విజయశాంతి, రాధా నటించారు. ఈ చిత్రం 5 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. నెంబర్ 4 అత్తకి యముడు అమ్మాయికి మొగుడు. ఈ చిత్రం 1989లో విడుదలైంది. ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు విజయశాంతి నటించారు. ఈ చిత్రం 5.25 కోట్ల షేర్ వసూలు సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 5 జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం 1990లో విడుదలైంది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు శ్రీదేవి నటించారు. ఈ చిత్రం 6 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 6 గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం 1991లో విడుదలయ్యింది. ఈ చిత్రానికి విజయ్ బాపనీడు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు విజయశాంతి నటించారు. ఈ చిత్రం 7 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 7 ఘరానా మొగుడు. ఈ చిత్రం 1992లో విడుదలైంది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నగ్మా నటించారు. ఈ చిత్రం 10 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 8 ఇంద్ర. ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే నటించారు. ఈ చిత్రం 33 కోట్ల షేర్ వసూలు రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.